హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పాలబూరలను ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా బాండి పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం, కప్పున్నర నీళ్లను పోసుకోవాలి. వాటిని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1 కొబ్బరి చెప్పను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా. ఈ పేస్ట్ను కూడా వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఒక 5 నిమిషాలకి ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో నేను 1 కప్పు పాలు పోసుకున్నాను. 1 కప్పు పాలకి 1 కప్పు నీళ్ళను పోసుకొని చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. దాన్ని ఈ విధంగా కలుపుకుంటూ అడుగంటకుండా పొంగు రానివ్వాలండి. చూడండి, 1 పొంగు వచ్చిన తర్వాత ఇందులో నేను 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. దీన్ని ఉండలు కట్టకుండా ఈ విధంగానే కలుపుకోవాలి బాగా. దీన్ని ఆపకుండా కలుపుకుంటూనే ఈ బియ్యం పిండిని దగ్గర పడనివ్వాలండి. అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, ఇది బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. దాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత చేతితోటి ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక బాల్ తీసుకొని ఈ విధంగా చేతితోటి కొద్దిగా వెడల్పుగా అప్పంలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, దాన్ని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని చేతితోటి ఈ చుట్టూ కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని తీసేసుకొని దీన్ని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఈ బియ్య పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా బాల్ లాగా చేసుకోండి. బాగా పర్ఫెక్ట్గా వస్తాయి, లేకపోతే కొద్దిగా పగుళ్ళు వస్తాయండి. ఈ విధంగానే అన్నింటినీ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ బియ్య పిండి ప్లేస్లో మైదా పిండినైనా వాడుకోవచ్చండి. కానీ మైదా పిండి అన్నిటికీ హెల్దీ కాదు కాబట్టి నేను బియ్య పిండినే వాడుతున్నాను. ఈ విధంగానే అన్ని బాళ్ళను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నాకు 1/2 కప్పు బియ్య పిండికి 7 వరకు బాళ్ళు వచ్చాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నూనె పెట్టుకొని నూనె మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బాళ్ళను వేసుకోవాలండి. దీన్ని వెంటనే కదపకండి. ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత చూడండి, ఈ విధంగా కొద్దిగా కలర్ మారుతాయి. అప్పుడు గరిటెతోటి వీటిని కలుపుకుంటే సరిపోతుంది. ముందుగే వీటి కలిపారంటే ఈ బియ్య పిండి కదా, అందుకని గట్టికి అంటుకుంటుంది పిండి. చూడండి, ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఎంత మంచి రంగు వచ్చిందో చూడండి. ఈ విధంగానే అన్ని బాళ్ళను వేసుకొని వేపుకోవాలండి. ఇవి తినేటప్పుడు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, లోపల కొబ్బరి తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టపడతారండి. అలాగే ఇది చాలా హెల్దీ కూడా కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.